హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి. మీరు చూస్తున్నది ఆర్టీఏ కిరాక్ బంజారా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బంజారాల గురించి పూర్తి వివరాలు, బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తరిమారు, వాళ్ళు తండాలంగా ఎందుకు ఏర్పరచుకున్నారు, మరియు హతిరాం బాబా ఎవరు, అతిరాం బాబా తండ్రి ఎవరు, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లి చూద్దాం. సృష్టికర్త అయిన విశ్వకర్మ కాలగణనకై ముందుగా కల్పములను ఏర్పరిచినాడు. కల్పములు 5. అవి 1 బ్రహ్మకల్పము, 2 సూర్యకల్పము, 3 ఇంద్రకల్పము, 4 విష్ణుకల్పము, 5 శివకల్పము. కల్పములు తిరిగి 5 యుగములుగా విభజించబడినవి. అవి 1 కృతయుగము, 2 త్రేతాయుగము, 3 ద్వాపరయుగము, 4 అస్కందయుగము కలియుగము, 5 అభిభూ యుగము కలియుగ అవసానయుగము. కృతయుగము నుండి కలియుగ వరకు వారి వంశ కల్పము వస్తూనే యున్నది. బంజార లేదా లంబాడి సూర్య వంశ క్షత్రియులుగా పిలవబడే కుల దేవుని కొన్ని అవతారాలు: దేవేంద్రుడు, సూర్యదేవుడు, వాసుదేవుడు, కృష్ణుడు తండ్రి, గరుడ దేవుడు, భువనేంద్ర, భూమిపుత్ర, పరమాత్మ, దేవ, దేవరాజ్, సింహనరేంద్ర, దేవేంద్ర, మహేంద్ర, నాగేంద్ర, ఇంద్రకేశవ, మునిరాజు. ఆధిపతి వాసుదేవుడు, అర్జునుడు, లక్ష్మణుడు, వేణుగోపాల స్వామి, భృగు మహర్షి, సప్త ఋషులు, బుద్ధాదేవుడు. బంజారాలు బౌద్ధులుగా ఉన్నప్పుడు వారి రాజధాని రాజస్థాన్. ఇంద్ర బటారిక, కర్ణాటక చాళుక్య రాజ్యం. గోనే రుద్రదేవుడు, శిల్ప బ్రహ్మ, తూర్పు చాళుక్యుడైన 1000 స్తంభాల గుడి. త్రికుట లేదా త్రిలింగం 1, ఇంద్రలింగం 2, విష్ణు లింగం 3. శివలింగం గుర్తుగా ఆలయం కట్టించాడు. సృష్టి, పాలిస్థితి, లయ. అతని కోట మహబూబ్ నగర్, ఘనపూర్ కోట. అతనే గోనెమహారాజ్, గోనే బుద్ధ, గోనేంద్ర స్వామి, గోనేంద్రుడు, గోనేంద్ర, గోనే దేవుడు. బాలాజీ అంటే 12 సంవత్సరాల బాల వయస్సులో హతిరాం బావాజీకి దర్శనమిచ్చాడు. పేర్లతో పిలువబడతాడు. ఇతని కుమారుడే హతిరాం బావాజీ. బల్జా, బలియావాల్, బంజారా, లంబాడి ఇలా క్రమంగా మారిపోయిన పేర్లు. డివుమన్ జెపిజీ రైట్ థంబ్ 200 పిఎక్స్. ఒక బంజారా మహిళ. భారతదేశ చరిత్ర, సంస్కృతి ఒకవైపు, సంస్కృతి సంప్రదాయాలు ఒకవైపు. ప్రధానంగా బంజారా తెగ జీవన విధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం. బంజార పూర్వీకులు వారి కుల దేవుడు వాలి. సుగ్రీవుల తండ్రి దేవా దేవేంద్రుడు. ఇంద్రుడు. 7 రంగులు అంటే ఇంద్రధనస్సు, 7 రంగుల చీర. దాన్ని గుర్తుగా శీతలావాసుడు, గొడ్ల దాటుడు పండుగ జరుపుకుంటారు. 7 అమ్మవార్లను మొక్కుతారు. ఒక మహోన్నత ఆలోచనతో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు. లంబాడీలది ప్రాచీన సంస్కృతి. అడవులలో పశువుల పోషణ వీరి జీవన ఆధారం. తండా ప్రజలు ఒక ప్రత్యేక గౌరవాన్ని, నాయకత్వం, పంచాయతీ వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను కలిగి ఉన్నారు. బ్రిటిష్ రాజ్యంలో లంబాడీ తెగగా పిలువబడ్డారు. వారు పవిత్రమైన ఆచారాలను కలిగి ఉంటారు. లంబాడీలు సంతలో కాని బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తారు. దీనికి ఒక చరిత్ర ఉంది. లంబాడీలు తెలంగాణ ప్రాంతం నుండి గోదావరి నది దాటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు పశువులను తీసుకుని వెళ్లేవారు. మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్లినవారు అందరూ తిరిగి వచ్చేవారు కాదు. కొంతమంది చనిపోయేవారు. వారిని తలుచుకుని వారు ఏడుస్తారు. ఈ దృశ్యం కంట కన్నీళ్లు పెట్టిస్తుంది. లంబాడీ తెగ ప్రజల నుండి బయట సమాజం చాలా నేర్చుకోవాలి. పూర్వం తండాలో లంబాడీలు నైతిక విలువలు, మానవీయ విలువలు పాటించి వారి సంస్కృతిని పరిరక్షించుకున్నారు. కాని ఈ ప్రజల గురించి ఏ మత గ్రంథాలు, ఏ చరిత్రకారులు, ఏ పుస్తకాలలో రాయలేదు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ఈ నాగరిక సమాజంలో పూర్వం నుండి మోసపోతూనే ఉన్నారు. గిరిజనులలో మూఢనమ్మకాలు ఎక్కువ. లంబాడీలు శారీరకంగా భారీ మనసులు, దృఢమైన శరీరం కలిగి ఎత్తుగా ఉంటారు. వారిని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం లోన్ బాడీస్ అని పేరు పెట్టింది. దీని నుండి లంబాడీ అనే పేరు వచ్చింది. వీరు అత్యంత ప్రమాదకర గిరిజనులు అని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ఉద్దేశం లంబాడీలు బ్రిటిష్ సైనికులను చంపారు కావున లంబాడీలు నేరస్థలు.
కావున వారిని బంధించామని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు బ్రిటిష్ వారు అడవిలోని లంబాడీల తండాలపై పడడంతో లంబాడీలు అడవులలో పారిపోయారు. వారిపై ఎవరు దాడి చేసిన మా ప్రజలను, మా సమాజాన్ని నాశనం చేస్తారేమోనని పోరాడుతారు. ఈ సిద్ధాంతం లంబాడీ తెగ కూడా పాటించింది. అలా బ్రిటిష్ వారి నుండి పారిపోయి అడవులలో సంచార జీవనం కొనసాగించి సంచార తెగగా లంబాడీలు పలవపడుతున్నారు. ఒక లంబాడీలు మాత్రమే కాదు, ఏ తెగవారు అయినా సరే ఆహారం, జీవన మనుగడ కోసం సంచరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో తండాలు, గుడాలు నిర్మించుకుని స్థిర నివాసం ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. లంబాడీలు అడవినే నమ్ముకొని తమ పశువులు మేపడానికి, తమ వ్యవసాయం చేయడానికి, జీవనం కోసం అడవి ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించారు. బయట సమాజం గురించి తెలియక ఇతర ప్రజలతో కలవక లంబాడీలు ఎన్నో కష్టాలు పడ్డారు. లంబాడీల సంస్కృతి సంప్రదాయాలు కట్టుబాట్లు ఎంతో గొప్పనైనవి, ప్రత్యేకమైనవి. వీరినే లంబాడ, బంజారాలు అని కూడా అంటారు. వీరి నివాస ప్రాంతాలను తండాలు అంటారు. పూర్వం వరిచేలలో కుప్ప నూర్పెళ్లప్పుడు ధాన్యం కల్లాలు తొక్కించటానికి ఆవుల్ని తోలుకొచ్చేవాళ్లు. లంబాడీ భాషకు లిపి లేదు. సవర భాష దీనికి కొంచెం దగ్గరగా ఉంటుందంటారు. లంబాడీలు ఇప్పటికి కూడా తండాలలో తమ ఆచార వ్యవహారాలను పాటిస్తూనే ఉన్నారు. లంబాడీ పూర్వీకులు ఉండడానికి తండాలను నెలకొల్పి లంబాడీ సంస్కృతిని కాపాడేలా చేశారు. ఈ తండాలు జనావాసానికి దూరంగా నిర్మించుకున్నారు. అంటే బయట ఎంత పెద్దవారు అయినా, ఎంత గొప్పవారు అయినా తండాలో వచ్చి ఎలాంటి కొత్త పద్ధతులు, సిద్ధాంతాలు లంబాడీలపై రుద్దడానికి వీలులేదు. కావున తండా బయటి మనసులను రాణించేవారు కాదు. తండా నాయక్, తండా పెద్ద ఏం చెప్తే అదే లంబాడీ ప్రజలకు వేదం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి.